హాయ్ అండి. కాలభైరవుడి టెంపుల్కి వెళ్తున్నానని చెప్పా కదా. అయితే అక్కడ అండి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయన్నమాట కాలభైరవుడు టెంపుల్ దగ్గర అండి. అవి వాళ్ళందరినీ మనము దర్శించుకోవాలంటండి. తర్వాత కాలభైరవుడు దర్శించుకొని వీళ్ళందరి పర్మిషన్ ఉంటేనే మనము కాశీ విశ్వనాథుని దర్శించుకోవచ్చు అంటండి. అదే పద్ధతి ప్రకారంగా ఫస్ట్ కాలభైరవుడిని దర్శించుకొని మళ్ళీ కాశీ విశ్వనాథ గుడికి వెళ్తారు. ఆ విధంగా చాలా మంచిదన్నారు. అయితే ఈ విధంగా ఉంటుందండి కాలభైరవుడి గుడి. పూలు తీసుకొని లైన్ ఎమ్మటి క్యూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వెళ్ళాలా. తర్వాత ఇలా ఉంటుందండి గుడి. కెమెరా కానీ వీడియో కానీ తీసుకోవటం నాట్ అలౌడ్ అండి గుడి లోపల. అందుకు నేను తీయలేదు. మనము పూలదండ తీసుకెళ్తాం కదండి, దేవుడికి కొన్ని పెట్టి మన మెడలో వేస్తారు.